హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం పార్ట్నర్షిప్, డెత్ ఆఫ్ పార్ట్నర్ నుంచి నెక్స్ట్ ప్రాబ్లం అండ్ లాస్ట్ ప్రాబ్లం అండి డెత్ నుంచి. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. మనం ఫస్ట్ అడ్మిషన్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది, రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ అయిపోయిందండి. ఇప్పుడు డెత్ ఆఫ్ పార్ట్నర్ లో మనకి లాస్ట్ ప్రాబ్లం అంటే 20th ప్రాబ్లం, పేజ్ నెంబర్ 322. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఓకే, రైట్, చూద్దాం చూడండి. The following was the balance sheet of A, B, and C, who shared profits in the ratio of 1:2:2 as on 31st of December 2021. Okay, 1:2:2 అంటే 1/5, 2/5, 2/5. Sundry creditors 10,000 rupees, capitals ABC, తర్వాత జనరల్ రిజర్వ్. ఓకే, వీటి అల్లా కూడా మనం ఏంటి క్యాపిటల్ అకౌంట్స్ కి అడ్జస్ట్ చేసేయాలండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్, ఫ్లక్చువేషన్ ఫండ్, బ్యాడ్ డెట్స్, రిజర్వ్, ఈ మూడింటిని కూడా మనం ఏం చేస్తాము అంటే మనం పార్ట్నర్స్ క్యాపిటల్స్ కి ఈ ముగ్గురికి కూడా దీన్ని అడ్జస్ట్ చేసేస్తాం అనమాట. ఏ రేషియోలో అంటే 1:2:2 రేషియోలో. తర్వాత బ్యాంక్ లోన్ బ్యాలెన్స్ షీట్ లో మనం లయబిలిటీస్, గుడ్ విల్ దీన్ని రైట్ ఆఫ్ చేసేస్తామండి. తర్వాత డెటార్స్, మెషినరీ, బిల్డింగ్, స్టాక్, క్యాష్ ఎట్ బ్యాంక్, ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సమ్ చూద్దాం. బాగానే ఉంది, చిన్న లెక్కే, నార్మల్ గానే ఉంది ఇది. సి డైడ్ ఆన్ 31st March 2022. మనకి బ్యాలెన్స్ షీట్ ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో 31st December 2021 బ్యాలెన్స్ షీట్ ఇస్తే, ఈయన గారు చనిపోయింది ఎప్పుడు అంటే బ్యాలెన్స్ షీట్ వేసిన తర్వాత 3 months కి. హిజ్ అకౌంట్ అంటే ఏంటి, ప్రాఫిట్ మనం ఇతనికి డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి ప్రాఫిట్ 3 months కే క్యాలిక్యులేట్ చేయాలి. P&L సస్పెన్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేది మనం 3 months కే. హిజ్ అకౌంట్ ఈస్ టు బి సెటిల్డ్ అండర్ ద ఫాలోయింగ్ టర్మ్స్. Goodwill is to be calculated at the rate of 2 years purchase on the basis of 2 years అంటండి purchase on the basis of the average of 5 years profit, average of 5 years profit or loss. ఓకే, 5 ఏళ్ళు ఇచ్చారనమాట. ప్రాఫిట్ ఫర్ జనవరి టు మార్చ్, జనవరి నుంచి మార్చ్ వరకు ఎలా ఇచ్చారు, ఇదిగో ఈస్ టు బి క్యాలిక్యులేటెడ్ ప్రపోర్షనేట్లీ ఆన్ ద యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ 3 years, యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ 3 years అంట. జనవరి టు మార్చ్ అంటండి. నెక్స్ట్, ద ప్రాఫిట్స్ వర్ 2017 3,000 రూపీస్. జనవరి టు మార్చ్ అంటండి, ప్రాఫిట్స్ ఫర్ జనవరి టు మార్చ్ ఇచ్చారు. 2018 వచ్చినప్పటికి 7,000 రూపీస్. తర్వాత 19 లో 10,000, 20 లో 14,000, 21 లో లాస్ట్ 12,000. నెక్స్ట్ డ్యూరింగ్ 2021 అంటే చనిపోయినటువంటి మనం బ్యాలెన్స్ షీట్ వేసినటువంటి డేట్ ఏదైతే ఉందో ఇంకా ఆ డేట్ తర్వాత మనకి ఇప్పుడు 31st March 2022 అన్నారు కదండి. ఓకే, డ్యూరింగ్ 2021 ఏ మోపెడ్ కాస్టింగ్ 4,000 రూపీస్ వాజ్ పర్చేజ్డ్. ఒక మోపెడ్ కొన్నారంటండి, అసెట్ పర్చేజ్డ్ అండ్ డెబిటెడ్ టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. మోపెడ్ మనకి అసెట్ అకౌంట్ కి డెబిట్ చేయకుండా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ కి డెబిట్ చేశారు. ఆన్ విచ్ డిప్రిసియేషన్ ఈస్ టు బి క్యాల్కులేటెడ్ 25%. అయితే దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా అయిందేమో చూద్దాం. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందండి, మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ చేశారు ఒక అసెట్ ని అంటే మనకి ఇచ్చినటువంటి 2021 ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కు రాయడం వలన అంటే ఏంటి, యాక్చువల్ గా జరిగింది అది కాదు, రాయడం వలన మన ప్రాఫిట్ ఏమవుతుందండి, తగ్గిపోతుంది. ప్రాఫిట్ ఏమవుతుంది, మనకి డిక్రీజ్ అయిపోయింది. అకౌంట్ ఆన్ విచ్ డిప్రిసియేషన్ ఈస్ టు బి క్యాలిక్యులేటెడ్ 25%. డిప్రిసియేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి రాశారట. ఓకే, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కి రాయడం వలన మనకి ప్రాఫిట్ ఏమవుతుంది, లెస్ తగ్గిపోతుంది. అనవసరంగా మనకి డిప్రిసియేషన్ కి రాయడం వలన ఒక 1,000 రూపీస్ ఆల్రెడీ ప్రాఫిట్ మనం ఏం చేసాం, తగ్గించి చూపించాము 1,000 రూపాయలని. ఓకేనా. అదర్ వాల్యూ నెక్స్ట్ అగ్రీడ్ ఆన్ అసెట్స్ ఆర్ స్టాక్ 12,000, ఇది రీవాల్యుయేషన్ అండి. ఓకే, తర్వాత బిల్డింగ్స్ 35,000, మెషినరీ 25,000 అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 8,000 రూపీస్. డెటార్స్ ఆర్ కన్సిడర్డ్ గుడ్. ఓకే, డెటార్స్ అందరు కూడా వసూలు అవుతారట. ఇక్కడ ఈ పాయింట్ అర్థమైందండి. దీన్ని ఏంటి అంటే 2021 ప్రాఫిట్ లాస్ ఏదో వస్తుంది కదండి, ఇదిగోండి 2021 లాస్ అంట 12,000 రూపీస్. మరి రాకేం చేస్తుంది, ఈ రకంగా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కాకపోయినా కూడా 4,000 రూపాయలను తీసుకొచ్చి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కి రాయడం వలన మనకి అనవసరంగా ఏమైంది, మనకి 4,000 రూపీస్ అంటే 4,000 రూపీస్. ఓకే, డిప్రిసియేషన్ ఎంత అండి, 25% అంటే 1,000 రూపీస్. ఓకే, అది తీసేస్తే మొత్తం మీద మనకేంటి 3,000 రూపాయలు ఏదైతే ఉందో 3,000 రూపాయల్ని దీనికి రాశారు. అంటే 12,000 రూపీస్ లాస్.
ఓకే, 3000 రూపీస్ అనవసరంగా రాశారు కాబట్టి మొత్తం మనకి లాస్ తగ్గిపోయి 9000 రూపీస్కి వెళ్ళింది. అర్థమవుతుందండి, లాస్ తగ్గించుకోవచ్చు మనం. చెప్తానండి మనకి సమ్లోకి వెళ్ళిన తర్వాత. ఇది మనకి పాయింట్స్. ముందు మనం ఏం చేస్తాము, మనకి ఏం అడిగారనే చూడాలి. ప్రిపేర్ న్యూ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది ఫర్మ్, నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్ ది పార్ట్నర్స్. అంటే మనం ఏంటి, జర్నల్ ఎంట్రీస్ రాయాలి, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ రాయాలి, అవసరమైతే రీవాల్యుయేషన్ అకౌంట్ వర్కింగ్ నోట్స్ లో వేసుకోవాలి. ఓకేనా, తర్వాత బ్యాలెన్స్ షీట్ వేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ తో స్టార్ట్ చేసేస్తే కనుక ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనకి అప్వర్డ్ రీవాల్యుయేషన్ అండి, అసెట్స్ ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా చూద్దాం. డౌన్వర్డ్ అప్వర్డ్. స్టాక్ 12,000 రూపీస్ అన్నారండి, మనకి స్టాక్ వచ్చేటప్పుడు 10,000 రూపీస్. సో మనం ఏం చేస్తాము అంటే స్టాక్ డెబిట్ చేసుకుంటూ రాసుకుంటాము. అప్వర్డ్ బిల్డింగ్స్ 35,000 అన్నారండి, బిల్డింగ్స్ ఇక్కడ ఉంది 30,000. సో బిల్డింగ్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. మెషినరీ 25,000 రూపీస్. ఇదిగోండి మెషినరీ 25,000 రూపీస్ కి 20,000 రాశారండి. ఓకే, దాన్ని మనం యాడ్ చేసుకుంటాం, మళ్ళీ అదే అప్వర్డ్ వాల్యుయేషన్ గా రాస్తాము. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 8,000 రూపీస్ అట, మనకి ఇక్కడ 10,000 రూపీస్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం 2,000 రూపీస్ మనం డౌన్వర్డ్ వాల్యుయేషన్ రాసుకుంటాము. డేటాస్ అయితే ఏమీ లేవు. అంటే మొత్తం మీద మనకి రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనము ఇదిగోండి ఒక 2,000 రూపీస్, బిల్డింగ్ సంబంధించి 5,000, మెషినరీ 5,000 రూపీస్, దానితో పాటుగా మోపెడ్ ఇదిగోండి ఒక 4,000 రూపీస్ ఉందండి. డిప్రిసియేషన్ పోయి మనం 3,000 రూపీస్ కి మనం డెబిట్ చేస్తూ రాసుకుంటాము. చూడండి ఇక్కడ స్టాక్ అకౌంట్ డేటార్ 2,000, బిల్డింగ్స్ అకౌంట్ డేటార్ 5,000, మెషినరీ అకౌంట్ డేటార్ 5,000, మోపెడ్ డిప్రిసియేషన్ పోయి 3,000 రూపీస్ రాస్తే మొత్తం టోటల్ అమౌంట్ 15,000 రూపీస్ రీవాల్యుయేషన్ అకౌంట్ కి. అప్వర్డ్ వాల్యుయేషన్ అది. డౌన్వర్డ్ వాల్యుయేషన్ లో మనకు ఒకటే ఒక పాయింట్, అదేంటి అంటే నీకు డౌన్వర్డ్ వాల్యుయేషన్ ఎక్కడుంది, ఒక నిమిషం, ఇదిగోండి రీవాల్యుయేషన్ అకౌంట్ డేటార్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే మనకి అడ్జస్ట్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్స్ 8,000 ఉంటే మనకి పైన బ్యాలెన్స్ షీట్ లో 10,000 ఉంది కాబట్టి డౌన్వర్డ్. ఇప్పుడు టోటల్ డిఫరెన్స్ చూడండి ఎంత మనకి, ఇదిగోండి పైన ఈ ఎంట్రీ 15,000 రూపీస్ మైనస్ 2,000 రూపీస్ తీసేస్తే మనకి ఎంతండి, 13,000 రూపీస్ వచ్చింది. ఈ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ వచ్చిందండి. రీవాల్యుయేషన్ ఏంటి, ప్రాఫిట్ వచ్చింది. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఏ రేషియోలో, 2:1:1 అంతేనా, లేదు లేదు 1:2:2, 1:2:2. ఓకే, ఇక్కడ రాస్తారు కదండి, ఇదా డిస్ట్రిబ్యూట్ చేసాం ఇంతవరకు. ఓకే కదా, అయిపోయినాయి 3 ఎంట్రీస్. నెక్స్ట్ తర్వాత మనకు లయబిలిటీస్ లో ఏమైనా జనరల్ రిజర్వ్ ఏమైనా ఉన్నాయా, ఉన్నాయి. ఈ మూడింటిని కూడా అడ్జస్ట్ చేసేసేయండి. 5,000, 3,000, 2,000. అంటే జనరల్ అకౌంట్ డేటా, రిజర్వ్ అకౌంట్ డేటా, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ ఫండ్ అకౌంట్ డేటా, బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అకౌంట్ డేటా టు మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, ఆ మూడు ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి. జనరల్ రిజర్వ్ అకౌంట్ డేటా, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ ఫండ్, బ్యాడ్ డెట్స్ రిజర్వ్, తర్వాత ఈ మూడింటిని కూడా మొత్తం టోటల్ 10,000 రూపీస్. ఈ 10,000 రూపీస్ ని 1:2:2 డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇలా వచ్చింది. క్లియరే కదా, ఇంతవరకు కూడా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం రాసేటటువంటి ఎంట్రీ ఏమి రాయాల్సి ఉంటది అంటే, ఇంకా మనం గుడ్ విల్ సంబంధించి చూద్దామండి. ఓకేనా, గుడ్ విల్ ఇంతవరకు మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ చూసుకున్న తర్వాత రీవాల్యుయేషన్ ని మనం అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి లయబిలిటీ సైడ్ ఉన్నటువంటి రిజర్వ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే గుడ్ విల్ పాయింట్ కి వచ్చాం. గుడ్ విల్ ఈస్ టు బి క్యాలిక్యులేటెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 years పర్చేస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద యావరేజ్ 5 years ప్రాఫిట్స్. ఎంత అంటున్నారండి 5 years ప్రాఫిట్స్? 3,000, 7,000, 10,000, 14,000 రూపీస్. లాస్ వచ్చేటప్పటికి 12,000. ఈ లాస్ ని మనం అడ్జస్ట్ చేసాం కదండి. ఎలా అడ్జస్ట్ చేసాము, 12,000 రూపీస్ లో నుంచి 3,000 తీసేస్తే మనకి ఎంత వచ్చిందండి, 9,000 రూపీస్ వచ్చింది. ఇది 9,000 తీసుకోవాలి, దీని 9,000 రూపీసే తీసుకోవాలి. ఓకేనా, సో మనం 3,000 రూపీస్ ప్లస్ 7,000 ప్లస్ 10,000 ప్లస్ 14,000 మైనస్ 9,000 రూపీస్ రాసుకుని డివైడెడ్ బై ఎన్ని సంవత్సరాలండి, ఇది మొత్తం డివైడెడ్ బై 5 వేసుకుని ఈ 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గరికి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు సమ్స్ లో నేను చేసి చూపించడం జరిగిందండి, మీకు గుర్తుంది కదా. ఇక ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ సమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ నేను 3 ప్రాబ్లమ్స్ లో కూడా నేను పక్కన చేసే చూసాం మనం. ఇదిగోండి అడ్జస్టెడ్ ప్రాఫిట్స్ ఫర్ 2021 నేను ఇందాక చెప్పాను కదండి 12,000 రూపీస్ కి. ఇదిగోండి ఈ 4,000 రూపీస్ ఇదిగో అడ్జస్ట్ చేసాం. నేను డైరెక్ట్ గా తీసేసానండి ఇందాక 12,000 రూపీస్. ఈ వెహికల్ మోపెడ్ ఏదైతే ఉందో డిప్రిసియేషన్ పోతే 9,000 రూపీస్ చూపించాం మనం.
ఓకేనా, అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ రాయడం వలన ఒక ఎక్స్పెన్స్ రాయడం వలన ఏమవుతుందంటే ప్రాఫిట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని యాడ్ బ్యాక్ చేసాము. అనవసరంగా డిప్రిసియేషన్ అనేది రాసేసి ఆల్రెడీ తగ్గించారు కదా, అవునా, డిప్రిసియేషన్ దాన్ని కూడా అడ్జస్ట్ చేస్తే మొత్తం 9000 రూపీస్. తర్వాత టోటల్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద 5 years. ఇందాక చెప్పాను కదా, 3000, 7000, 10, 14 -9, 25,000. 25,000 డివైడెడ్ బై 5, ఇదిగోండి 25,000 డివైడెడ్ బై 5 అంటే 5,000. గుడ్ విల్ వచ్చేటప్పుడు 2 year పర్చేజ్ ఆఫ్ యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ 5 years అన్నారు కాబట్టి 10,000 రూపీస్. మనకి టోటల్ గుడ్ విల్ 10,000 అర్థమవుతుందండి. టోటల్ ఫార్మ్స్ గుడ్ విల్, ఇది ఫార్మ్స్ గుడ్ విల్ ఎంత అంటే ఫార్మ్స్ గుడ్ విల్ 10,000. కానీ మనకి బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఇచ్చారండి, మనకి బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఇచ్చారు అంటే చూడండి ఒకసారి, ఇదిగోండి గుడ్ విల్ 15,000 రూపీస్ ఇచ్చారండి. అంటే 5,000 రూపీస్ ఎక్సెస్ గా ఉందన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే ఈ 15,000 రూపీస్ -10,000 అంటే ఎక్సెస్ గా ఉన్న 5,000 రూపీస్ ని పార్ట్నర్స్ కి రైట్ ఆఫ్ చేయాలి. అంటే గుడ్ విల్ అనేటటువంటి అసెట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రెడిట్ చేసుకుంటూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ డెబిట్ చేస్తూ, ఇదిగోండి క్యాపిటల్ అకౌంట్ డెటార్, బి క్యాపిటల్ అకౌంట్ డెటార్, సి క్యాపిటల్ అకౌంట్ టు గుడ్ విల్ అకౌంట్ అని రాయాలండి ఈ 5,000 రూపీస్ కి ఎంట్రీని. ఓకేనా, ఈ 5,000 రూపీస్ కి ఎంట్రీ రాసుకుని దీన్ని మనం ఏ రేషియోలో 5,000 ఇంటూ 1/5, అలాగే 5,000 ఇంటూ 2/5, అలాగే 5,000 ఇంటూ 3/5 ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తే 1,000 రూపీస్, 2,000 రూపీస్, 3,000 రూపీస్. ఓకేనా, ఇది చూడండి ఎంట్రీ, ఇదిగోండి ఏస్ క్యాపిటల్ అకౌంట్, బిస్ క్యాపిటల్ అకౌంట్, సిస్ క్యాపిటల్ అకౌంట్ టు గుడ్ విల్ 5,000 రూపీస్ రైట్ ఆఫ్ చేసాం. క్లియర్. అయితే నేను ఇంకో పాయింట్ చెప్తా, ఇంకా ఎంత ఉంటుందండి ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ లో, ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో 15,000 లో ఒక 5,000 రైట్ ఆఫ్ చేస్తే 10,000 ఉంది. ఇక 10,000 కూడా ఎవరికి అంటే మనకి పార్ట్నర్ సి వెళ్ళిపోతే చనిపోతే ఏ అండ్ బిలే. ఏ అండ్ బిలు ఏ రేషియోలో అంటే మనకి ఏం రేషియో చెప్పలేదు కాబట్టి ఇదిగోండి ఇది తీసేస్తే 1:2 రేషియోలో 1:2. 1:2 అంటే మనకి 1/3, 2/3. సో మనకి ఫస్ట్ వాడికి 3,000 ఒకసారి క్యాల్సిల్ చేద్దాం. అంటే రిమైనింగ్ గుడ్ విల్ అనమాట 15,000 లో 5,000 రూపీస్ ముగ్గురికి రద్దు చేసిన తర్వాత మిగిలిన 10,000 రూపీస్ ని వీళ్ళ క్యాపిటల్ అకౌంట్ నుంచి తీసేయాలి. చూడండి అడ్జస్ట్ చేయాలి. 10,000 ఇంటూ 1/3 ఇస్ ఈక్వల్ టు 3,333. 3,333 తర్వాత 6,667 ఈ రకంగా వీళ్ళ క్యాపిటల్ అకౌంట్ కి అడ్జస్ట్ చేస్తాం. మీకు ఎంట్రీ కూడా ఏం రాయలేదు అనుకుంటా సమ్ లో. వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ లో మనం ఫస్ట్ ఏమో 1,000 ఒక్కొక్కడికి వీళ్ళిద్దరికి, ఒకటి ఈ ఏకి 1,000, బికి 2,000 రూపీస్ రాసుకుంటామండి. అలాగే సికి వచ్చేటప్పటికి కూడా 2,000 రూపీస్ రాసుకుంటాము క్యాపిటల్ అకౌంట్స్ లో. నెక్స్ట్ ఈ అమౌంట్స్ ఏమో ఏబికి రాస్తాం అనమాట. ఓకే, క్యాపిటల్ అకౌంట్స్ లో నేను చెప్తాను అది. క్లియర్ అయినా ఇంతవరకు? ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే క్యాపిటల్ అకౌంట్స్ కి వెళ్దామండి. రిమైనింగ్ ఎంట్రీస్ రాసుకునే ముందు క్యాపిటల్ అకౌంట్స్ కి వెళ్లాల్సిందే. క్యాపిటల్ అకౌంట్స్ లో మనం ఏమేమి రాస్తామండి క్యాపిటల్ అకౌంట్స్ లో? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఇదిగోండి ఏబిసి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసుకున్న తర్వాత ఈ రీవాల్యుయేషన్ లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఉంది కదండి, అది కూడా మనం బై రీవాల్యుయేషన్ అనుకుని రాసేసుకుని, ఇదిగోండి ప్రాఫిట్ ఎంత, రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రాఫిట్, ఇదిగోండి రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రాఫిట్ బై అని చెప్పేసి మనం ఈ 3 రాసుకుంటాము. అలాగే దీంతో పాటు ఇదిగోండి ఈ జనరల్ రిజర్వ్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ 3 పాయింట్స్ కూడా రాసుకుంటాం. చూడండి ఒకసారి క్యాపిటల్ అకౌంట్స్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేను ప్రతి సమ్లో పక్కన చేసి చూపించానండి. సో నేను ఇప్పుడు చెయ్యట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఇదిగోండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ లో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, తర్వాత ఏం చెప్పాను, రీవాల్యుయేషన్ ప్రాఫిట్, తర్వాత రిజర్వ్, సండ్రీ రిజర్వ్స్ అన్నారంటే ఇక్కడ అర్థం ఏంటిది, ఇంకా జనరల్ రిజర్వ్ ఉంది, ఫ్లక్చువేషన్ ఫండ్ ఉంది, బ్యాడ్ డెట్స్ రిజర్వ్ ఉంది. సో ఇదిగోండి రాసాం కదా. నెక్స్ట్ గుడ్ విల్ పాయింట్ ఒకటి చెప్పాను కదండి నేను. గుడ్ విల్ పాయింట్ వాళ్ళ ముగ్గురికి 1,000, 2,000, 2,000 ఎలా వచ్చింది మనకి బ్యాలెన్స్ షీట్ లోనే 15,000 ఉంది, కానీ ఫార్మ్స్ టోటల్ గుడ్ విల్ ఎంత ఉందండి 10,000. ఎక్సెస్ గా ఉన్న 5,000 రూపీస్ నేమో ముగ్గురికి ఏబిసికి మనకి 1:2 లో రైట్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇదిగోండి 1,000, 2,000, 2,000 మిగిలిన రిమైనింగ్ 10,000 రూపీస్ బ్యాలెన్స్ షీట్ లో 15,000 పోతే 10,000 ఉంటుంది కదండి, దాన్నేమో ఏబికి 1:2 రేషియోలో నెక్స్ట్ రాస్తున్నాం. చూడండి ఇదిగోండి 3,333, 6,667 రూపీస్.
సో ఇంతవరకు మనకి అమౌంట్స్ అయిపోయినాయి చెప్పేసాం మనం. ఇప్పుడు మనం ఎగ్జిక్యూటర్స్ కి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎగ్జిక్యూటర్స్ కి అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం రాసుకోవాలి. ఏంటి అంటే మనకి ఇక్కడ చెప్పారు చూడండి, ఈ చనిపోయిన పార్ట్నర్ ఎగ్జిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చి పంపించాలి కదండి. ఈ ఇయర్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని నెలలు ఉన్నాడండి ఆయన, బ్యాలెన్స్ షీట్ వేసిన డేట్ ఏమో డిసెంబర్ అండి, డిసెంబర్ 31 డిసెంబర్. ఆయన చనిపోయిందేమో మార్చి. సో 3 months ప్రాఫిట్ ఇవ్వాలి. ఏ ఇయర్ లో ఇవ్వాలి, ఏ ఇయర్ది, ఇదిగోండి, ఇదిగో ఏ ఇయర్ది మనకి యాక్చువల్ గా అయితే ఇది, కానీ లాస్ వచ్చింది కాబట్టి ఏమన్నారో చూద్దాం. మనకి పాయింట్ చెప్పారండి క్లియర్ గా ఇక్కడ. అంటే ఇదిగోండి ఒక నిమిషం. ప్రాఫిట్ ఫర్ జనవరి, రైట్, purchase base of average. Goodwill is to be calculated at the rate of 2 years purchase on the basis of 5 years profit or loss, right? Profit, ఇదిగోండి, ప్రాఫిట్ ఫర్ జనవరి టు మార్చ్ 2022. ఓకే, ప్రాఫిట్ ఫర్, ఎందుకంటే లాస్ వచ్చింది మనకి ఎప్పుడు 2021లో లాస్ వచ్చింది కదండి. దీన్ని ఇంతవరకు అక్కడ అట్టి పెట్టేసేయండి. ఆయన చనిపోయింది ఎప్పుడు, మార్చి 22లో చనిపోయాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అయితే దాన్ని ప్రాఫిట్, అతనికి ఇవ్వాల్సినటువంటి ప్రాఫిట్ ఏది బేస్ చేసుకోమన్నారు అంటే ప్రాఫిట్ ఫర్ జనవరి టు మార్చ్ 2022. ఓకే, ఈ చనిపోయినటువంటి కాలానికి 3 నెలల కాలానికి దేన్ని బేస్ చేసుకోమన్నారు అంటే ఈజ్ టు బి క్యాలిక్యులేటెడ్ ప్రపోర్షనేట్లీ ఆన్ ద యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ 3 years. యావరేజ్ ప్రాఫిట్స్ ఆఫ్ 3 years అర్థమవుతుందండి. ప్రాఫిట్ ఫర్ జనవరి టు మార్చ్ అంటే బ్యాలెన్స్ షీట్ వేసినటువంటి డేట్ నుంచి ఈ 31 మార్చ్ 2022 వరకు తీసుకోవాల్సినటువంటి, అంటే అంతే కదా, మనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ ఏమో మనకి 31 డిసెంబర్ ఇచ్చారు 2021కి. అంటే ఆయన చనిపోయింది ఎప్పుడు, దీని తర్వాత, అంటే ఈ 3 నెలలు ఉన్నాడుగా 2022లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 months ఉన్నాడు కదండి ఆయన. ఆ 3 months కి ఎలా క్యాల్కులేట్ చేసుకోమంటున్నారు, దేన్ని బేస్ చేసుకొని అంటే మనకి 3 ఏళ్ల ప్రాఫిట్స్, 3 సంవత్సరాల ప్రాఫిట్స్ అంటే ఇదిగోండి ఇవి. ఎప్పుడైనా కానీ దానికి ముందున్నటువంటి సంవత్సరాలు తీసుకోవాలి. ఇదొకటి, తర్వాత ఇదొకటి, ఇదొకటి, రైట్, అర్థమవుతుందండి, ఈ మూడింటిని. సో మనం ఆ మూడింటిని కూడా ఏం చేస్తాము, 10,000 రూపీస్ ప్లస్ 14,000 రూపీస్ ప్లస్ మనకి ఇక్కడ ఏం చెప్పాను, లెస్, ప్లస్ కాదు, 9,000 రూపీస్ ఆల్రెడీ అడ్జస్ట్ చేసాం మనం, అడ్జస్టెడ్ ప్రాఫిట్స్. ఓకే, బై 3 వేసుకుంటాం, ఫస్ట్ యావరేజ్ ప్రాఫిట్స్ వస్తాయండి మనకి. కాదు, 10,000 ఓకే ప్లస్ 14,000 మైనస్ 9,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 15,000 రూపీస్. 15,000 డివైడెడ్ బై 3, సో 5,000 రూపీస్ వచ్చింది. ఈ 5,000 రూపీస్ లో మనం ఎంత ప్రాఫిట్ ఇవ్వమంటున్నారండి చూడండి ఒకసారి. మనకి ఎన్ని నెలలకు ఇవ్వాలి ప్రాఫిట్, 3/12 ఇవ్వాలి. 3/12 3 నెలలకి ఇంటూ అతని రేషియో ఏంటి, 1:2:2లో 2/5. ఇది మనం క్యాల్కులేట్ చేసే విధానం. ఇంటూ 3/12 ఇంటూ 2/5. ఒక్క నిమిషం, 5,000, ఒక్క నిమిషం అండి, 10,000 ప్లస్ 14,000 రూపీస్ మైనస్ 9,000. ఒకసారి ఇంకోసారి క్యాల్కులేట్ చేద్దాం. 10,000 ప్లస్ 14,000 మైనస్ 9,000 ఈజ్ ఈక్వల్ టు 15,000/3 ఈజ్ ఈక్వల్ టు 5,000. 5,000 లో మనం 3 నెలలకే కదా, ఇంటూ 3/12 ఇంటూ 2/5 ఏనా ఇది, అంతేనా, 2/5 ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్ అండి. 2/5 అంటే 500 రూపీస్. P&L అకౌంట్ సస్పెన్స్, P&L సస్పెన్స్ అకౌంట్, P&L సస్పెన్స్ అకౌంట్ అనమాట. ఓకేనా, P&L సస్పెన్స్ అకౌంట్ కి మనం డెబిట్ చేసుకుంటూ రాసుకుంటాము. ఇదిగోండి ఎంట్రీ పాస్ చేశారు చూడండి ఇక్కడ. ఇదిగోండి P&L సస్పెన్స్ అకౌంట్ 500 రూపీస్ టు సిఈస్ క్యాపిటల్ అకౌంట్ 500 రూపీస్. ఓకేనా, వెంటనే మనం ఇక్కడ క్యాపిటల్ అకౌంట్స్ ఉంది కదండి, క్యాపిటల్ అకౌంట్స్ లో మనం ఇదిగోండి 500 రూపీస్ P&L సస్పెన్స్ అకౌంట్. దీన్ని బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ రాస్తాం మనం, అసెట్ సైడ్ రాస్తాము. క్లియర్, 500 రూపీస్ రాసాం, ఇంకా అయిపోయింది. మనం ఇక మొత్తం బ్యాలెన్స్ చేసేద్దామండి. ఫస్ట్ ఈయన వెళ్ళిపోతున్నాడు కదండి, మొత్తం మనం చూద్దాం ఎంతో. ఈయన క్యాపిటల్ కూడా పైన ఉన్నటువంటి ఇదిగో క్యాపిటల్ 20,000 రూపీస్ కంటిన్యూషన్, ఈ మొత్తం యాడ్ చేస్తే 29,700, 29,700 అండి. దాంట్లో నుంచి మనం గుడ్ విల్ రైట్ ఆఫ్ చేసిన 2,000 తీసేస్తే మనకి 27,700 రూపీస్ వచ్చింది. సో మనం ఎంట్రీ పాస్ చేద్దాం 27,700 రూపీస్ కి. ఇదిగోండి జనరల్ ఎంట్రీ చూసుకోండి, ఇక పైన రాశారు. ఇదిగోండి సీస్ క్యాపిటల్ అకౌంట్ డెటార్స్ 27,700
టూ సీస్ ఎగ్జిక్యూటర్స్ అకౌంట్ 27,700 రూపీస్ అంతే. ఆయనకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎలా ఇచ్చారు, దాన్ని ఎలా వాళ్ళ పే చేసాము అనే దాని గురించి ఇచ్చారా అంటే మనకి ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం సమ్ అక్కడతో ఆపేస్తున్నాము. ఇంకా అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా మనం వీళ్ళ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ అంటే వీళ్ళవి కూడా చూసేసుకుంటే ఇంత వచ్చిందండి ఒక్కలే, ఏ అండ్ బిది. ఇక నువ్వు బ్యాలెన్స్ షీట్కి వచ్చావు. బ్యాలెన్స్ షీట్ లో మామూలుగా బిల్డింగ్స్, మెషినరీ, మోపెడ్, ఓకే, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్, డెటార్స్, పిఎండ్ఎల్, సస్పెన్స్ అకౌంట్, తర్వాత ఇదిగోండి ఏబి సీజ్ ఎగ్జిక్యూటర్స్, బ్యాంక్ లోను, సంట్రీ క్రెడిటార్స్. ఈయనకి పే చేశారని కానీ ఏమి చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ గా అలా చూపించామండి. ఇంతేనండి సమ్. చాలా ఈజీగా ఉంది. మనకి ముందు చేసిన 3 సమ్స్ చాలా మామూలుగా లేవు. ఫస్ట్ సమ్ అయితే డెత్ లో చాలా డెప్త్ ఇచ్చారు. ఇదిగోండి డెప్త్ లో మనకి, డెప్త్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏది, ఫస్ట్ ప్రాబ్లం డెప్త్ లో ఇదేనా, ఇది 18th ప్రాబ్లంలో ఇదండి ఫస్ట్ ప్రాబ్లం మనకి. 18th ఇంకా దీనికన్నా ముందేమైనా ఉందా, ఇదే, ఇదిగో డెప్త్. 18th ప్రాబ్లం చాలా డెప్త్ గా ఉందండి. లైన్ గా చూసుకుంటూ వెళ్తే చిన్న తగ్గించుకుంటే లాస్ట్ ప్రాబ్లంకి వెళ్తే సింప్లిఫై చేశాడు. ఇదిగోండి మనకి ప్రాఫిట్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత మనకి ఇచ్చిన 31st March 2022కి బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. అతను చనిపోయిందేమో మనకి ఇక్కడ September 9th అని ఇచ్చారు. ఓకేనా. 18th ప్రాబ్లం, 19th ప్రాబ్లం, 23 సమ్స్ అండి. మనకి లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం సింపుల్ గా ఉంది అన్నిటికన్నాను. అది ఓకేనా. 18th కన్నా 19th పర్లేదు, 19th కన్నా 21 లెక్క పర్లేదు. ఓకే, ఇంతటితో మనకి డెత్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం మీద మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్ అనేది చాలా 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 పెద్ద చాప్టరు. మరి వెయిటేజ్ కూడా అలాగే ఉంది కదా, వెయిటేజ్ కూడా ఎక్కువే ఉంది నీకు. ఓకే అండి, ఇంకా ఆపేస్తాము ఈ రోజుతో ఈ క్లాసు. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ వద్దాం.